డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం గంటి గ్రామంలో దళితులపై జరిగిన దాడికి ప్రతీకారంగా దళిత సంఘాల నాయకులు, యువకులు, మహిళలు భారీ ర్యాలీతో కొత్తపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద చేరారు. ఆర్డీఓకు వినతి పత్రం అందిస్తూ దళితులపై జరుగుతున్న అక్రమ కేసులను అరికట్టాలని, ఎస్ఐ, సిఐ, డిఎస్సీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఎస్ఐ, సిఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వారు తమకు న్యాయం జరగకపోతే మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. గంటలో గత నెల 2వ తేదీన దళితుల మీద ఆ గ్రామ కాపులు దాడి చేసి విచక్షణరహితంగా కత్తులతో, రాటులతో దాడి చేసి పట్టడం జరిగింది. ఈ విషయంలో కేసు పెట్టాలి, వారిని కఠినమైన శిక్షలు విధించాలి. అంతేకాకుండా వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుని గంటి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్టేట్ సెక్రటరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో జనవరి 2వ తారీఖున దళిత యువకులపై దాడి సిఐని, డిఎస్పీని వీరందరినీ కూడా ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అందరినీ కూడా సస్పెండ్ చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినటువంటి ఆ కేసుని హత్యాయత్నం కేసు కింద ఆర్డర్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఆర్డీఓ గారిని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం గంటి గ్రామంలో దళితులపై జరిగినటువంటి దాడిని బహుజన సేన తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మిత్రులారా, అధికార దుర్వినియోగం